హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పప్పులతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. దీన్ని ఉంటల పులుసు అంటారు, లేదా పప్పుంటల కూర అని కూడా పిలుస్తారు. చాలా పాతకాలపు రెసిపీ అండి. ఇంకా పాతకాలపు వంటలు అంటే చెప్పనవసరం లేదు కదా, టేస్ట్ ఎంతో బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సులువండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు శనగపప్పును తీసుకుని నైటే వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. మీరు మార్నింగ్ లేవగానే ఒక 2 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ సైజ్ గ్లాస్ తో కొలిచి తీసుకున్నానండి. తర్వాత ఇందులో ఎక్సెస్ వాటర్ అంతా వంచేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మనము వాటర్ ఏ మాత్రం యాడ్ చేయకుండా పప్పు మాత్రమే షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తరువాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త మెత్తగా, ఇంకా మధ్యలో 1 లేదా 2 పప్పులు మెదక్కుండా ఉన్నా పర్లేదు. కాస్త చేతిలో ఉంట చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుందండి. తరువాత దీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచి తీసుకోండి. వీటితో పాటే 2 పచ్చిమిరపకాయలు రౌండ్ ముక్కలుగా, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం పిండితో పాటు కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తరువాత చూడండి, పిండి అయితే మనం చేతిలోకి ఇలా తీసుకుని చిన్న ఉంటల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గా చేతి మధ్యలో మనం ఉంటలు ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని ముందుగానే వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు నానిన తరువాత గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసి కాస్త వేడైన తరువాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇవి చిటపటలాడి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 10 వరకు సాంబార్ ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని యాడ్ చేయడం వల్ల ఇలా మనం పులుసులు చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోండి. ఇంట్లో ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే వాటిని యాడ్ చేయకపోయినా పర్లేదండి. ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత 2 మీడియం సైజ్ టమాటాలని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా టమాటాలను యాడ్ చేసిన టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోవాలి. తరువాత వీటన్నిటిని టమాటాలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాస్త గరిటతో నలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఒక 2-3 నిమిషాల్లోనే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ కారం పొడి క్వాంటిటీ అనేది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం కారం పొడిని యాడ్ చేసిన తరువాత టమాటా మరియు ఉల్లిపాయలతో పాటు కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేసినట్టయితే కారం పొడిలోని పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుంది. తరువాత ఇందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దాని గుజ్జంతా కూడా సపరేట్ చేసి కాస్త ఎక్కువగానే చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2.5 గ్లాసు వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తరువాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్న తరువాత మనం ముందుగా మిక్సీ జార్లో పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, మిక్సీ జార్ని కడగ్గా కాస్త వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ని తప్పకుండా కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల కూర అనేది కాస్త చిక్కబడి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. తరువాత దీన్ని బాగా చిక్కగా అయ్యి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, బాగా మరిగి కర్రీ అయితే థిక్ అయింది. ఈ స్టేజ్ వరకు ఉడికించుకొని మరీ ఎక్కువగా థిక్ అవ్వనివ్వకూడదు. లైట్ గా ఇలా నేను చూపించిన విధంగా థిక్ అయిన తరువాత మనం ముందుగా ఉంటల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పప్పు ఉంటల్ని, వాటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం పప్పు ఉంటల్ని యాడ్ చేసిన తరువాత వెంటనే దీన్ని మిక్స్ చేయకూడదండి. 1 నిమిషం ఉడికిన తర్వాత లైట్ గా ఇలా ఉంటలన్నీ కూడా కర్రీలోకి మునిగేలాగా లైట్ గా కదిపి వదలండి. తరువాత దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్నట్టయితే మనం యాడ్ చేసిన పప్పు ఉంటలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయండి. తరువాత మనం నార్మల్ గానే దీన్ని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసి మరో 1 నిమిషం వరకు ఉడికించుకోండి. ఈ విధంగా చేసినట్టయితే సరిపోతుందండి.
ఈ ఉంటలైతే బాగా చక్కగా ఉడికిపోతాయి. కర్రీ కూడా మంచి థిక్ కన్సిస్టెన్సీతో అన్నంలోకి కలుపుకుని తినడానికి చాలా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సులువుగా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉంటల పులుసు లేదా పప్పుంటల కూర అయితే ఎంతో బాగా రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.